హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కల్కి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే తమ్ముడు మూవీ రివ్యూ. యాక్టెడ్ బై ది నితిన్ గారు, సప్తమి గౌడ గారు, డైరెక్టెడ్ బై ది శ్రీరామ్ వేణు గారు అండ్ ప్రొడ్యూస్డ్ బై ది శిరీష్ అండ్ దిల్ రాజు గారు. అండ్ మూవీ విషయానికి వస్తే మూవీ చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఫిలిము, అందరూ ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు. ఇక మూవీ ఓపెనింగ్ సీన్లోనే విలను క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. తన ఎలివేషన్స్, ఆ క్యారెక్టర్ డిజైన్, ఆ విలన్ క్యారెక్టరైజేషను చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేశారండి. అంటే అతను క్యారెక్టర్ ఏంటంటే ఒక వెరైటీగా ఉంటుంది. అతను ఉండే ప్లేసు, అతను చుట్టూ పనిచేసే మనుషులు, వీళ్ళంతా కూడా వెరైటీగా ఉంటారు. అసలు ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అసలు ఆ మూవీ అసలు తను తీసుకొని పోయే విధానం, ఆ డైరెక్టరు దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. తన క్యారెక్టర్ని, తనకి చెవుడు ఉంటుంది. చెవుడు అంటే అతను 20 డెసిబల్స్ కంటే ఎక్కువ వినలేడనమాట. మామూలుగా మనం ఒక 30 డెసిబల్స్ లోపే గుసగుసలాడినా కూడా 30 డెసిబల్స్ ఆ టైప్లో వస్తాయి. అంతకంటే 10 డెసిబల్స్ తక్కువే వినగలడు. అంతకంటే ఎక్కువ వింటే అతనికి ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఆ సిచ్యువేషన్లో తన చుట్టూ ఉండేవాళ్ళు డెమ్ అండ్ డెఫే వర్క్ చేసేవాళ్ళు కానీ అట్లా డిజైన్ చేయడం, అతను ఇంట్లో నుంచి బయట రాలేకపోవడం, అతను ఒకవేళ బయట వచ్చినా ఒక గ్లాస్ టైపు రింగ్లో నుంచి బయట రావడం, అస్సలు సూపర్గా డిజైన్ చేశారు విలన్ క్యారెక్టర్. ఇంకా విలన్ ఎవరంటే తన పేరు పుష్ప మూవీలో హమీద్ బాయ్ వస్తాడు కదా, అతనే విలన్ క్యారెక్టర్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ హీరో గారి విషయానికి వస్తే, హీరో గారు కూడా ఫిక్స్. ఆయన ఆర్చరు, ఇండియా కోసం ఆర్చరీ చేస్తుంటారు, గోల్డ్ మెడలిస్ట్ కోసం ట్రై చేస్తుంటారు. అతనికి ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి. అండ్ అక్కడి నుంచి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అక్క గుర్తొస్తుంది. ఇట్లా కొంచెం అంటే నేను మొత్తం మూవీ చెప్పకూడదు, బాగుండదు. ఇంకా మంచి సీన్లు ఉన్నాయి మూవీలో. అయితే మీరు మూవీకి వెళ్ళి చూడండి, పర్వాలేదు. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాని అయితే. అంటే ఆ స్క్రీన్ ప్లే మొత్తం బాగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసుకోరు. ఒక వేలో వెళ్తూ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు టైం అయిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుంది అనుకునే టైప్లో ఇంకా మూవీ అయిపోతుంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయము, ఇంత ఇదిలో వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లోలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అసలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్, తన పేరు నాకైతే తెలియదు. చాలా అంటే చాలా మంచిగా ఇచ్చారు. నితిన్ గారి యాక్టింగ్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్లో ఫైట్లు కానీ భలే చాలా మంచిగా డిజైన్ చేశారు. ఏం లేదండి, ప్లాట్ ఏం లేదు. మూవీ ప్లాట్ ఏంటంటే సింపుల్ అండి. ఒక అన్యాయం జరుగుతుంది ప్రజలకి, దాన్ని తన అక్క లయ గారు చాలా మంచి రోల్ లీడ్ చేశారు. అసలు ఆమెకైతే ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. ఈ మూవీ అయితే మంచి కంబ్యాక్. అసలు ఆ లయ గారు అయితే ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి ఆ విలన్ మీద ఏదో సర్టిఫైడ్ కొంచెం ఇవి ఉంటాయి కదా, అంటే ఎలా చెప్పాలంటే అదే సర్టిఫై చేసి ఇది తప్పు జరిగిందనేసి గవర్నమెంట్ సబ్మిట్ చేసేలాగా ఒక ఆఫీసర్ ఉంటారు. ఆమెని చంపడానికి ప్రయత్నిస్తారు విలన్లో. అప్పుడు ఇంకా సినిమా మొత్తం చెప్పొద్దు నేను. అసలు సినిమా మీరు వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అది కొత్త ప్లేసు, మనకు ఏ మూవీలో చూడలేదనుకుంటాం మనం అయితే. అంబరం గూడ అనేసి ఒక కొత్త ప్లేస్ చూపించారండి, సూపర్గా ఉందండి. అక్కడ పగడాలమ్మ దేవుడు అనేసి ఒక దేవుడు దగ్గరికి వెళ్తారు. మూవీ మొత్తం ఆ ఒక్క ప్లేస్లోనే జరుగుతుందండి. మూవీ మొత్తం ఆ ప్లాట్ మొత్తం ఒక నైట్లో మూవీ మొత్తం అవగొట్టేశాడు. అసలు బాగా చాలా అంటే చాలా బాగా తీశారు. అక్కడికి ఆ విలను వాళ్ళ అక్కని చంపడానికి వెళ్ళిపోతే లక్కని ఎత్తుక్కుంటూ, చిన్నప్పుడు విడిపోయి ఉంటే ఎత్తుక్కుంటూ వస్తే అక్కడ తన అక్కకి ఏదో సమస్యలు ఉంటే ఇతను వచ్చి మొత్తం లాస్ట్ వరకు ఉండి తన సమస్యలన్నీ తీరుస్తూ, మధ్యలో ఫైట్ సీన్స్, ఆ సాంగు చాలా అసలు ఆ ఫారెస్ట్ అన్నమాట. అంటే ప్రైజ్ మనీ, ఆ ఉండే వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తే ₹1 ఇట్లా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గవర్నమెంట్ ఉండదు, ఎవ్వరూ ఉండరు అనమాట. అది ఏ పరిసరాలకి, అట్లా ఛత్తీస్గఢ్కి కాదు, ఇట్లా మన ఏపీకే కాదు, ఎట్లా సెట్ కానీ ప్రదేశం అది. అంటే ఎవరు గవర్నమెంట్ వసదాయాలు ఏమీ ఉండవు. వాళ్ళకి ఇంకా ₹1 అంటే ఇంకా వాళ్ళు విర్రవీగిపోయి ఆ అడుగు మనుషులు
వాళ్ళు చంపడానికి ఊరు మొత్తం వచ్చేస్తారు, చుట్టుపక్కల ఊర్లో అందరికీ తెలిసిపోయి అందరూ వచ్చేస్తారు. ఆ టైంలో కొన్ని సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్. ఈ ఫ్యామిలీలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది, ఆమెకి డెలివరీ టైం వచ్చేస్తుంది. ఆ టైంలో ఒక ఫైట్ సీన్, చుట్టూ మంటలు, మధ్యలో గూస్ బంప్స్. అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. కొన్ని సీన్స్ అయితే మామూలుగా డిజైన్ చేయలేదు అసలు. విఎఫ్ఎక్స్ వాడడం కానీ అంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. ఆ స్క్రీన్ పై తీసుకొని పోయే విధానం, అక్కడ బీజం ఇచ్చాడయ్యా, పిచ్చ పీక్స్ అయ్యా, బీజం ఇచ్చాడు ఆ ఫైట్లో. అక్కడ కానీ ఆ క్లైమాక్స్ ఫైట్లో కానీ ఎంత బాగా కొట్టాడంటే బీజము, అంత బాగా కొట్టారు. సినిమా అయితే అసలు ఒక రేంజ్లో తీసుకుపోయారు. నితిన్ గారు యాక్టింగు ఒక్కొక్క సీన్లో అసలు మామూలుగా లేదు. ఆ నితిన్ గారికి చెప్పడం మర్చిపోయాను, ఫ్రెండ్ క్యారెక్టరు వర్ష బొల్లమ్మ గారు చేశారు యాక్టరు. ఆమె కూడా ఎంత మంచి రోల్ తెలుసా అది. అసలు మూవీకి వెళ్ళి చూసారంటే మీరు ఆ రోల్కి న్యాయం చేసింది ఆమె. అసలు స్టోరీ చెప్తే బాగుండదు, మీరు వెళ్ళి చూడండి మూవీ అయితే. ఆ స్టోరీకి అయితే కంపల్సరీ న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ రోల్ ప్లే చేశారు. ఇంకా అక్కడ ఆ ఫారెస్ట్లో ఆ నైట్ ఆ డే, ఆ నైట్ టు డేలోనే స్టోరీ మొత్తం గడిపేస్తారండి. మొత్తం ఇంకా లాస్ట్కి తీసుకొని వచ్చి ఇంకా ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. పొద్దున్నే 9 సబ్మిట్ చేయాలనేసి ఒక ఇది ఉంటుంది టైమింగ్. ఇంకా ఆ టైంలో తీసుకురావాలి. చుట్టుపక్కల టౌన్ మొత్తం ఆ విలన్ మొత్తం అతని కంట్రోల్లో తీసుకురేస్తాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడ వాళ్ళని డైవర్ట్ చేసి హీరో వీళ్ళని ఇట్లా పంపించి హీరో ఇక్కడికి వచ్చి ఒక మంచి ట్విస్ట్. అది ఏ టైప్లో ఉంటుందంటే, ఇప్పుడు మన సర్కార్ వారి పాట మూవీలో, సర్కార్ వారి పాట సినిమాలో మన మహేష్ బాబు గారు విలన్ ఇంటికి లారీలో జుమ్మని వెళ్ళిపోతారు కదా, వీడియో గేమ్ ఆడినట్టు. అట్లా ఇతను వీడియో గేమ్ ఆడినట్టు లారీలో వేసుకొని వచ్చేస్తాడు, గినాలను తొక్కించుకుంటూ వచ్చేస్తాడు. అట్లా ఫన్నీ ఉన్నా మంచిగా ఉంది. అక్కడ వాళ్ళని డైవర్ట్ చేసే విధానం చాలా అంటే చాలా మంచిగా ఇచ్చేశారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మీరు కూడా వెళ్ళి చూడండి మూవీని. అండ్ ఇంకా చెప్పాలంటే హీరోయిన్ క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయాను. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే, అక్కడ ఆ ప్రదేశంలో అంటే సిగ్నల్స్ లేని ప్రదేశంలో ఏదో ఒక సెట్ గవర్నమెంట్ వాళ్ళు, చుట్టుపక్కల గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒక సెట్ ఇచ్చి అక్కడ మైక్ ఏదో టైపు పెట్టి ఆ చుట్టుపక్కల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అతనికి ఎమర్జెన్సీ టైప్లో ఉంటుందన్నమాట. ఆమె వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది ఆ సిచ్యువేషన్స్లో. ఆమె ఎవరో కాదు, మన పేరు మన కాంతారా మూవీలో హీరోయిన్ ఉంది కదా ఆమె. ఆ క్యారెక్టర్ చూసి అక్కడి నుంచి ఆ కాంతారా మూవీలో నుంచి అట్లా డైరెక్ట్ వచ్చి ఇక్కడ యాక్ట్ చేసిందా అనుకుంటాం మనం. అయితే సేమ్ మేకప్ కానీ ఆ డ్రెస్ టైప్ కానీ అట్లా సేమ్ అట్లే ఉంటుంది. ఇంకా మూవీ అయితే చాలా బాగుందండి. నేను ఇప్పుడు టైం అయిపోయింది నాకు ఆఫీస్కి, నేను మూవీ చూసేసి ఇప్పుడే వచ్చి మీకు రివ్యూ ఇస్తున్నాను. నాకు టైం అయిపోతుంది, అందుకే తొందరగా వచ్చేసాను, వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో ముందు ఒకసారి రికార్డ్ చేశాను. నేను ఇక్కడ మైక్ పెట్టుకున్నాను కదా, మైక్ ఆన్ చేయకుండా మొత్తం రికార్డ్ చేసుకున్నాను. మొత్తం వీడియో అయిపోయి కట్ చేసి చూసుకున్న తర్వాత చూస్తే మైక్ ఆఫ్ అయిపోయింది, వాయిస్ రావట్లేదు. ఇది మళ్ళీ రెండోసారి చేస్తున్నాను. నాకేమంటే టైం అయిపోతుంది, అందుకే చెప్తారు తొందరపడద్దు సుందరవదన అన్నట్టు. ఏదైనా కొంచెం టైం పట్టినా కొంచెం నిదానంగా చేస్తే చూసుకొని అన్నీ చెక్ చేసుకుంటే మంచిది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇప్పుడు ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ అండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు మన నితిన్ గారు హిట్ కొట్టారా అని పెట్టాను. హిట్ అయితే కంపల్సరీ కొట్టారండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి మూవీ. అందరూ చూసి ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి కనెక్ట్ అవుతుంది మూవీ అయితే. ఒక అక్క తమ్ముడు బంధాన్ని చాలా మంచిగా డిజైన్ చేసి చూపించారు. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టేశాడు అంతే. నితిన్ అన్నగా ఒక రాబిన్ హుడ్ మూవీ తర్వాత అది ఒక డిజాస్టర్ వచ్చిన తర్వాత ఈ మూవీ కంపల్సరీ హిట్ కొట్టేసినాడు అన్న అయితే. మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి. మూవీకి ఫస్ట్లో చెప్పడమే మర్చిపోయాను, మూవీకి ఏ సర్టిఫైడ్ అనేసి ఇచ్చారు. మూవీ టికెట్ బుక్ చేసేటప్పుడే ఏ సర్టిఫైడ్ మూవీ అనేసి ఇచ్చారు. నాకేం అర్థం కాలేదు. ఇంకా లోపలికి వెళ్ళి చూసి అంత ఏ సర్టిఫైడ్ సీన్స్ అయితే ఏం లేవు ఈ మూవీలో.
ఏదో క్లైమాక్స్లో అట్లా నరగడాలు, కాళ్ళు ఎగరడాలు ఇవి తప్పితే ఇంకేం లేవు. అండ్ ఓపెనింగ్ సీన్లో ఒక విలన్ దగ్గర ఒక అడల్ట్ కంటెంట్ ఒక 10 seconds అట్లా బిట్ ఉంటుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అందరూ వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థియేటర్లో మూవీ బాగుందండి. థియేటర్లో నిజంగా చెప్పాలంటే ఒక నాతో పాటు ఇంకొక 20 members ఉంటారు, ఎవరు లేరు థియేటర్లో. అంటే నేను ఓపెన్ అయిపోయింది సింగిల్ స్క్రీన్కి వెళ్ళలేదు, అంటే సౌండ్కి ఏమి వినలేము, క్లారిటీ ఉండదు అనేసి నేను మల్టీప్లెక్స్ స్క్రీన్కి వెళ్ళాను. అక్కడ ఎవరు లేరు థియేటర్లో. అంత మంచి సినిమా, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అసలు ఎంత మంచి సినిమా అంటే అంత బాగుంది, కొత్తగా ఉంది. అంటే స్టోరీ ఒకేలా ఉంది, సేమ్లే, అంతే. ఏదో ప్రజలకి హెల్ప్ చేయడం కోసం మాట ఇచ్చారు, దాన్ని జవదాటకూడదు, ఇలాంటివి విన్నా మనం చూసాము. బట్ ఇదేంటంటే కొత్తగా తీసుకెళ్లారు. స్టోరీని తీసుకొని పోయే విధానాన్ని కొత్త ప్లేస్లో షూట్ చేశారు. ఆ ప్లేస్ మనం ఇంతవరకు ఎక్కడ వినలేదు, ఏ మూవీలో వినలేదు, ఎక్కడ చూపించలేదు. అలాంటి ప్లేస్లో షూట్ చేసి మంచి సీన్లు, మంచి లొకేషన్స్ చాలా అంటే చాలా మంచిగా చూపించారు. అందరూ వెళ్ళి చూడాలి, మూవీని ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా కంపల్సరీ హిట్ అయిపోతుంది, ఎందుకంటే అంత బాగుంది. దీంట్లో కంటెంట్ ఉంది మూవీలో, చూపించే విధానం, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్క్రీన్ ప్లే ఎంత బాగా అంటే అంత బాగుంది. అందరూ వెళ్ళి ఖచ్చితంగా మూవీ చూడండి. అండ్ థ్యాంక్ యూ అండి, నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి. మీరు లైక్ చేసిన దానివల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నేను ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు ఇంకా అంత అవగాహన లేదు యూట్యూబ్ మీద. వీడియోస్ కొంచెం అటు ఇటు ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంతకింత మంచి కాన్సెప్ట్లతో వచ్చి మిమ్మల్ని అందరినీ మంచిగా అలరిస్తాననేసి థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్.